Hi, good afternoon. Good afternoon, sir. టాస్క్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. టాస్క్‌లో ఏమైనా డౌట్స్? టాస్క్. ఓకే. ఇవాళ టాపిక్స్ వచ్చేసి మీరు చేసిన టాస్క్‌లోనే ఇంకా చెప్పబోయే టాపిక్స్ అన్నిటిని మీరు ఇంక్లూడ్ చేయాలన్నమాట. హోమ్ అబౌట్ కాంటాక్ట్ సర్వీసెస్ ఒక 4 పేజెస్ వెబ్ పేజ్ చేశారు మీరు. అదే వెబ్ పేజెస్‌లో ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అన్నిటిని ఇంకా చెప్పబోయే టాపిక్స్ అన్నిటిని దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎవరి టాపిక్‌ని. ఇవాళ చెప్పబోయే టాపిక్ Okay, sir. ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఫైల్ పాత్, ఐఫ్రేమ్స్, ఐఫ్రేమ్స్, నెక్స్ట్ మనకు లిస్ట్. ఈ టాపిక్స్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఫైల్ పాత్, ఐఫ్రేమ్స్, లిస్ట్ అనమాట. ఫార్మాటింగ్ ట్యాగ్స్లో మనం ఏ ట్యాగ్స్ వస్తాయి అంటే బీ ట్యాగ్, బీ ఫర్ బోల్డ్ అనమాట, స్ట్రాంగ్, రెండు ఒకటి అనమాట, బోల్డ్ స్ట్రాంగ్. అదేవిధంగా మనకు ఐ, ఈఎం, ఐ మీన్స్ ఇటాలిక్ అనమాట, ఎంపసైజ్, మార్క్, బిగ్ అండ్ స్మాల్, బిగ్ అండ్ స్మాల్. నెక్స్ట్ అదేవిధంగా మనకి డెలిట్, ఇన్సర్ట్, అండర్లైన్ యు, సబ్ అండ్ సూపర్, అడ్రస్, అడ్రస్, బ్లాక్ కోడ్, బ్లాక్ కోడ్, క్యూ, క్యూ ఫర్ కొటేషన్స్, సైట్, అబర్ ట్యాగ్. ఓకే. ఇవి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనగానే లిటిల్ బిట్ స్టైల్ని ఇస్తాయి అనమాట, టెక్స్ట్కి లిటిల్ బిట్ స్టైల్ ఇస్తాయి ఇవన్నీ మనకి. అదేవిధంగా ఫైల్ పాత్, ఫైల్ పాత్లో మనం నేర్చుకునేది ఏంటంటే కరెంట్ పాత్లో మనం ఫైల్ ఉంటే ఎలా ఫైల్ పాత్ ఇవ్వడం, అదేవిధంగా ఫార్వర్డ్ పాత్లో ఉంటే ఎలా ఇవ్వడం, అదేవిధంగా బ్యాక్వర్డ్ పాత్లో ఉంటే ఎలా ఇవ్వాలి, అదేవిధంగా మనకు లైవ్ లింక్లో ఇస్తే లైవ్ సర్వర్ ఆర్ లైవ్ లింక్, లైవ్ సర్వర్లో ఇమేజ్ ఉంటే ఎలా లింకప్ చేయడం, నాట్ ఓన్లీ ఇమేజ్, ఇక్కడ ఫైల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అనమాట. ఫైల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అనమాట. ఐ ఫ్రేమ్ ఈజ్ ఏ వన్ ఫ్రేమ్ అనమాట, ఒక ఫ్రేమ్ లాగా ఉంటుంది. విత్ ఇన్ ది వెబ్ పేజ్లో అదర్ వెబ్ పేజ్ని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, ఆర్ అదర్ వెబ్సైట్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. అంటే విత్ ఇన్ పేజ్లో వి డిస్ప్లే వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్, వెబ్ పేజ్ అయినా వెబ్సైట్ అయినా డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ని డిస్ప్లే చేయొచ్చు. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్, వీటిని డిస్ప్లే చేయడానికే ఐ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా లిస్ట్, లిస్ట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. ఒకటి అన్ఆర్డర్ లిస్ట్, అనదర్ వన్ ఆర్డర్ లిస్ట్, అనదర్ వన్ డేటా లిస్ట్. డిఎల్ అంటాం, ఓఎల్ అంటాం, యూఎల్ అంటాం. ఓకే. అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా లిస్ట్. ఓకే. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది టెక్స్ట్కి స్టైల్ ఇవ్వడం. టు అప్లై ఫర్ స్టైల్స్ ఫర్ టెక్స్ట్, టు అప్లై స్టైల్స్ టు ది టెక్స్ట్, టెక్స్ట్కి మనం స్టైల్ని అప్లై చేయడానికి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటున్నాం, ఫార్మాటింగ్ ట్యాగ్స్ డాట్ HTML, ఏదైనా సరే HTML డాక్యుమెంట్ అవ్వాలి, డాట్ HTML అవ్వాలి. అండ్ HTML స్ట్రక్చర్ తీసుకుంటున్నా, HTML:5. HTML మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్,
ఫస్ట్ మనకి ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్, ఏదో ఒకటి హెడ్డింగ్ అనమాట మనకి. అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరెమ్ 100 words. ఇలా మనకు నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్, నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఇస్తున్నా, నెంబర్ ఆఫ్ హెడ్డింగ్, నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఇస్తున్నా. ఫస్ట్ వీడి అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. హెడ్డింగ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో మనం ఏదైనా సరే సమ్ పార్ట్లో నేను బోల్డ్ చేసుకోవాలనుకుంటున్నా, సమ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బోల్డ్ చేయాలనుకుంటున్నా, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బోల్డ్ చేయాలనుకుంటున్నా, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బోల్డ్ చేయాలనుకుంటున్నా. ఎక్కడైనా సరే సమ్ పార్ట్లో నేను బోల్డ్ చేయాలనుకుంటున్నా. ఎక్కడైనా సరే నేను బోల్డ్ చేయాలనుకుంటే వి యూజ్ బీ ట్యాగ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను బోల్డ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఓపెన్ ట్యాగ్ ఇక్కడ రాస్తాం, బి సెలెక్ట్ చేసాం. ఈ ఎండ్ ట్యాగ్ వచ్చేసి కట్ చేసి Ctrl+X Ctrl+V, ఎండ్ ట్యాగ్ ఇక్కడ పెట్టాను. ఓకే, బీ ట్యాగ్ అనమాట. బీ ఫర్ బోల్డ్ అనమాట. బోల్డ్ ట్యాగ్ అనమాట. బోల్డ్ అనేది ఏం చేస్తుంది అంటే బోల్డ్నెస్ ఇస్తుంది టెక్స్ట్కి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బోల్డ్ వచ్చింది చూడండి ఇలా. సేమ్ అదేవిధంగా బోల్డ్ వచ్చేలాగే స్ట్రాంగ్ ట్యాగ్ కూడా ఉంది. ఇక్కడ నేను స్ట్రాంగ్ రాస్తున్నాను. స్ట్రాంగ్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే బోల్డ్నెస్ ఇవ్వడానికి చేస్తాం. స్ట్రాంగ్, బీ ఫర్ బోల్డ్, స్ట్రాంగ్, బోల్డ్, స్ట్రాంగ్ అనమాట. రెండు ఒకటే విధంగానే ఉంటుంది మనకు. అదేవిధంగా బిగ్ ట్యాగ్ అనమాట. సమ్ ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా, బిగ్ అనేది ఓపెన్ ట్యాగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనకి ఎక్కడైనా సరే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపలే రాయాలి. ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ లోపలే ఫార్మాటింగ్ ట్యాగ్స్ రాయాలి. అండ్ ఇంకొక ఎలిమెంట్ లోపల అలా రాసుకోవాలి. మనకు బిగ్ ట్యాగ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లిటిల్ బిట్ బిగ్ అవుతుంది అంతే. బిగ్ ట్యాగ్ రాయడం వల్ల ఏమవుతుందంటే లిటిల్ బిట్ బిగ్ మాత్రమే అవుతుంది. నా సిరీస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, లిటిల్ బిట్ బిగ్ కంపేర్ టు ఈ టెక్స్ట్తో పోలిస్తే లిటిల్ బిట్ బిగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, బిగ్ ట్యాగ్ వల్ల. అండ్ అదేవిధంగా స్మాల్ ట్యాగ్ అనమాట. ఇక్కడ నేను స్మాల్ ఇస్తున్నా. స్మాల్ ట్యాగ్ ఏం చేస్తుందంటే లిటిల్ బిట్ స్మాల్ చేస్తుంది అంతే. ఉన్న టెక్స్ట్ని లిటిల్ బిట్ స్మాల్ చేస్తుంది. ఇలా మనం ఎక్కడ ఏది కావాలన్నా సరే ఇలా యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. లిటిల్ బిట్ స్మాల్ అంతే. ఓకే, లిటిల్ బిట్ స్మాల్, లిటిల్ బిట్ బిగ్ కంపేర్ టు అదర్ టెక్స్ట్తో పోతే లిటిల్ బిట్ బిగ్, లిటిల్ బిట్ స్మాల్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా అండర్లైన్ ఇవ్వాలనుకున్నాం. సపోజ్ మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అండర్లైన్ ఇవ్వాలనుకున్నాం. యూ ఫర్ అండర్లైన్ అనమాట. ఫ్రమ్ వేర్ టు వి స్టార్ట్, యూ అనేది అక్కడ ఓపెన్ ట్యాగ్ రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సేమ్ ఇక్కడి వరకు కావాలనుకున్నాం. యూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలనుకుంటున్నాం. ఇట్స్ ఏ అండర్లైన్ అనమాట. యూ ఫర్ అండర్లైన్. సీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఎక్కడి వరకు అయితే ఎండ్ చేసింటాం అక్కడ వరకు వస్తుంది. అదేవిధంగా ఐఎన్ఎస్ కూడా అలాగే అనమాట. ఐఎన్ఎస్ ఇన్సర్ట్ అంటాం దాన్ని. ఐఎన్ఎస్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ అనేది మనకి ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ కట్ చేస్తున్నా, ఈ క్లోజింగ్ ఇక్కడ చేస్తున్నా. ఇలా ఇన్సర్ట్ యూ అయినా వాడచ్చు, ఐఎన్ఎస్ అయినా వాడచ్చు అనమాట. మనకి యూ ఆర్ ఐఎన్ఎస్ రెండిట్లో ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలిట్ అనమాట. డిఈఎల్ అంటాం, డెలిట్. ఇదేమవుతుందంటే టెక్స్ట్ మీద వస్తుంది అనమాట. మనకు లైన్ వచ్చేసి టెక్స్ట్ మీద వస్తుంది స్ట్రైప్ చేసినట్టు. ఇట్స్ ఎ డెలిట్. నెక్స్ట్ అదేవిధంగా మనకు మార్క్ ట్యాగ్ ఉంది అనమాట. మార్క్ ట్యాగ్ ఏం చేస్తా అంటే మార్కింగ్ చేస్తుంది మనకు. ఏదైనా సరే కలర్ ఎల్లో కలర్ టైప్ కానీ ఇలా మార్కింగ్ చేయడానికి మనకు మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ అదేవిధంగా మనకి క్యూ ట్యాగ్ ఉంది. క్యూ ఫర్ కొటేషన్స్ అనమాట. కొటేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. సో ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలనుకున్నా. ఎండ్ ట్యాగ్ కంపల్సరీ ఇవ్వాలి. ఓపెన్ ట్యాగ్ రాస్తే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఎండింగ్ ట్యాగ్ని కట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మనం డిసైడ్ చేయాలి. ఓకే, సిరీస్ ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ వరకు ఉంది. ఇట్స్ ఏ ఫ్రమ్ ఓపెన్ ట్యాగ్ టు క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఇలా
క్లియర్. నెక్స్ట్ బ్లాక్ కోట్ అనేసి అంటాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే బ్లాక్ కోట్ అనే ట్యాగ్లో ఇస్తున్నాం. బ్లాక్ కోడ్ మీన్స్ ఇట్స్ ఏ వన్ బ్లాకింగ్ అనమాట. ఒక బ్లాక్ లాగా చేస్తుంది ఈ కోడ్ మొత్తాన్ని. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్ ఇచ్చేస్తుంది. ఇట్స్ ఏ బ్లాక్ కోడ్. సీ దిస్, ఇలా బ్లాకింగ్ టైప్. ఇది ఒక సపరేట్ బ్లాక్ లాగా మనం డిసైడ్ చేస్తుంది. ఇట్స్ ఏ బ్లాక్ కోడ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సైట్ అనేసి ఉంది. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనేసి ఉంది. ఈ హెచ్టిఎంఎల్కి నేను ఏం చేస్తున్నా అంటే సైట్ అని రాస్తాను. సైట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా సరే బుక్ నేమ్ కానీ ఆథర్ నేమ్ కానీ ఒక ఫేమస్ వర్డ్ కానీ ఒక డిఫరెంట్ టెక్స్ట్ ఫార్మేట్ ఇవ్వాలనుకుంటే సైట్ అనేసి యూజ్ చేస్తాం. సైట్ ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ టైప్. అదేవిధంగా ఐ అనే ట్యాగ్ ఉంది. ఐ ఫర్ ఇటాలిక్ అనమాట. మన టెక్స్ట్ మొత్తాన్ని ఇటాలిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలంటే వి యూజ్డ్ ఐ అనమాట. నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాస్తున్నా $కి. నా సీరీస్ ఐ ట్యాగ్ ఇటాలిక్ అనమాట మనకి. అదేవిధంగా మనకు ఎంపసైజ్ కూడా ఉంది. ఈఎం అనమాట. ఈఎం ఫ్రమ్ ఈఎం ఎక్కడి నుంచి అండ్ ఎక్కడ వరకు. ఈఎం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎంపసైజ్ అనమాట. నా సీరీస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంపసైజ్ అనమాట మనకు. ఈఎం అంటే ఎంపసైజ్ అన్న ఇటాలిక్ అన్న రెండు ఒకటే అనమాట మనకు. ఐఆర్ ఈఎం ఏదైనా సరే ఇటాలిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాం మన టెక్స్ట్ని. కర్సివ్ ఫార్మేట్ అనుకోండి. సీస్ బి స్ట్రాంగ్ అయిపోయింది, ఐఎం అయిపోయింది, మార్క్ అయిపోయింది, బిగ్ స్మాల్ అయిపోయింది, డెలిట్ అయిపోయింది, ఐఎన్ఎస్ యూ అయిపోయింది, బ్లాక్ కోడ్ అయిపోయింది, క్యూ అయిపోయింది, సైట్ అయిపోయింది. నెక్స్ట్ అబర్, సబ్, సూపర్, అడ్రస్. ఓకే, ఏదైనా సరే అడ్రస్ ఉంది అంటే అడ్రస్ ఇవ్వాలి అంటే అడ్రస్ ట్యాగ్లో ఇస్తాం. మనం ఏదైనా సరే అడ్రస్ని మనం మెన్షన్ చేసుకోవాలి. అడ్రస్ని అడ్రస్ ట్యాగ్లో ఇస్తాం మనం. సో అడ్రస్లో మనకు సపోజ్ 53/161 -A గర్విడ్ రోడ్, రాయచోటి, కడప. సేమ్ ఇట్లాగా సేమ్ అలా ఇస్తున్నా. ఇక్కడ ఏంటంటే మనకు అడ్రస్కి ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది. అడ్రస్కు డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తాం. అడ్రస్ వచ్చేసి కొద్దిగా క్యాచీగా ఉంటుంది అండ్ ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది మనకు. అంటే ఇటాలిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇది లైన్ బై లైన్ కావాలనుకుంటే బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్. సీరీస్ ఇలా ఇవ్వండి ఎంత నీట్గా ఉందో. ఇలా అడ్రస్ని మనం ఎక్కడైనా ఇస్తున్నాము అంటే వి యూజ్డ్ అడ్రస్ ట్యాగ్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా సబ్, సూపర్. సబ్ అంటే సఫిక్స్లో అనమాట. లాగ్ సఫిక్స్ 10 ఇలా సఫిక్స్లో మనం రాయాలనుకుంటే ఇప్పుడు నేను లాగ్ 10 అనేసి ఇద్దాం అనుకున్నా. లాగ్ 10 అనేది మనకి ఏమవుతుందంటే సైడ్ బై సైడ్ వస్తుంది మనకి ఇలాగా. బట్ ఇది సబ్లో కావాలి, సఫిక్స్లో కావాలనుకుంటున్నాం. సఫిక్స్లో కావాలనుకుంటే అప్పుడు దీనికంటూ మనం ఏం చేయాలంటే సబ్ అనేసి యూజ్ చేస్తాం. సఫిక్స్ అనమాట సబ్. అదేవిధంగా పవర్లో కావాలనుకుంటే బ్రాకెట్స్ A+B² రావాలి. పవర్లో 2 రావాలి. ఇప్పుడు ఏమైందంటే మనకు సైడ్ బై సైడే వస్తుంది మనకు. బట్ పవర్లో కావాలనుకుంటే అప్పుడు దానికి ఏం చేస్తామంటే సూపర్ ఇస్తాం. SUP సూపర్. ఇలా సూపర్ చూడండి ఇలా. ఓకే, ఇది సఫిక్స్లో, ఇది పవర్లో. సఫిక్స్లో, ఇది పవర్లో ఇలా. ఓకే, నౌ నెక్స్ట్ అబర్ ట్యాగ్ అనమాట. అబర్ మీన్స్ అబ్జర్వేషన్ అనమాట. ఇప్పుడు మనకి HTML అనేసి ఉంది. ఈ HTML అనేది అబ్జర్వేషన్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. అబ్జర్వేషన్ ఇవ్వాలనుకుంటే అబ్బర్ అనేసి యూజ్ చేస్తాం. అబ్బర్ లోపలనే ఇస్తాం. అబ్బర్ అనే ట్యాగ్లో టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ టైటిల్ అనే అట్రిబ్యూట్లో అసలు మనం దీన్ని ఏం డిస్క్రైబ్ చేయాలనో ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు మనం HTMLని హోవర్ చేస్తే ఇది ఒక టూల్ టిప్ లాగా వస్తుంది. దాన్ని హోవర్ చేయాలి అనేసి అబ్బరే చెప్తుంది. డాట్ 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 అనేసి అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు హోవర్ చేసినటువంటి ఇలా హైపర్ టెక్స్ట్ మార్కప్. ఇలా డాట్స్ వచ్చిందంటే ఓకే,
ఇక్కడ మనం హోవర్ చేయాలి ఏమో అనే ఉద్దేశంతో మనం ఇలా చేస్తాం. హోవర్ చేయాలి అనే ఉద్దేశంతో అలా ఇలా చేస్తూ ఉంటాం. ఓకే, ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్లియర్? అబ్బర్లో మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంది. టైటిల్ అనేది ఏంటంటే టూల్ టిప్ లాగా వర్క్ అవుతుంది. ఈ టూల్ టిప్ అంటే దీన్ని హోవర్ చేసినప్పుడు ఇలా సైడ్లో కనిపించడం అంతే దాన్ని ఇలా. ఓకే, క్లియర్? టైటిల్ అనేది దీనికి ఒకదానికే కాదు, దేనికైనా మనం రాసుకోవచ్చు. అబ్బర్కి ఎందుకు రాస్తున్నాము అంటే మనకు కిందకి ఇలా డాట్స్ వస్తున్నాయి. డాట్స్ వచ్చినప్పుడు మనకు కనిపిస్తున్నాయి అనమాట మనకి. సో నా ఈ H1లో నేను టైటిల్ రాస్తున్నా చూడండి. H1 ట్యాగ్లో నేను టైటిల్ అనే అట్రిబ్యూట్ రాస్తున్నా. ఇప్పుడు అది చూడండి, ఫస్ట్ హోవర్ చేస్తే మనకి చూడండి ఇలా వస్తుంది. హైపర్ టెక్స్ట్ మార్కులు ఇలా హోవర్ చేసినప్పుడు మనకు వస్తుంది. క్లియర్? హోవర్ చేసినప్పుడు వస్తుంది. అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు టైటిల్ అనేది దేనికైనా రాసుకోవచ్చు. బట్ టైటిల్ దీనికి ఇచ్చారు, మీరు హోవర్ చేయాలనే ఎఫెక్ట్ వచ్చేసి ఇలా అబ్బర్ అనే ట్యాగ్ రాసినప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఇది రాయడం వల్ల కిందికల్లా ఆ వర్డ్కి డాట్స్ వస్తాయి మనకు. ఆ వర్డ్స్ అనేది ఇలా మనకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏదో వర్డ్ ఉంది, సో మనం హోవర్ చేయాలి అనేసి కొద్దిగా ఎఫెక్ట్ మనకు అనిపిస్తుంది. క్లియర్? ఫార్మాటింగ్ ట్యాగ్స్ అయిపోయినాయా? ఏమైనా డౌట్? నో సార్. నెక్స్ట్ కోడ్ అండ్ కేబిడి కూడా ఉన్నాయి. కోడ్ అండ్ కేబిడి. కోడ్ అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ని మనం రాస్తున్నాము అనేసి అనుకుంటే, ఇప్పుడు పేరాగ్రాఫ్లో రాస్తున్నా. ఈ పేరాగ్రాఫ్లో నాకు లెట్ x ఈక్వల్ టు 20, y ఈక్వల్ టు 70 అండ్ z ఈక్వల్ టు x ప్లస్ వై. ఇలా ఇది ఒక ప్రోగ్రామ్ లాగా మనం రాస్తున్నాం. ఇట్లా పేరాగ్రాఫ్ రాసినప్పుడు ఏమైందంటే అది ప్రోగ్రామ్ అయిపోద్ది మనకు. అలా ప్రోగ్రామ్ అయిపోద్ది. ఆ ప్రోగ్రామ్ అనేది నీట్గా కనిపించాలి. ఇప్పుడు సపోజ్ ఇదే టెక్స్ట్ని మనం ఎక్కడైనా సరే ఒక టెక్స్ట్ మిడిల్లో రాస్తున్నాం. ఇదే లైన్స్ని ఇలా టెక్స్ట్ మిడిల్లో రాస్తున్నాం. ఇలా టెక్స్ట్ మిడిల్లో రాసినప్పుడు మనకు అంత అర్థం కాదనమాట మనకి. ఈ పేరాగ్రాఫ్లో మనకి ఏంటి అనేసి చూడండి, అదే పేరాగ్రాఫ్ లాగా మనకు కలిసిపోద్ది. ఇలాంటి లైన్స్కి మనం ఏం చేయాలంటే కోడ్ అనే ఎలిమెంట్ ఇస్తాం. కోడ్ ఓపెన్ ట్యాగ్, కోడ్ క్లోజింగ్ ట్యాగ్. కోడ్ అనేది అసీస్ ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తుంది. ఓకే, ఒక డిఫరెంట్గా మనకి ఇస్తామట ఇలాంటివి. అదేవిధంగా మిడిల్లో మనకి ఏదైనా సరే కీబోర్డ్ షార్ట్కట్స్ ఇస్తాం. సపోజ్ కంట్రోల్+V అనేసి ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు కంట్రోల్ V చూడండి ఇలా ఉంది. ఇప్పుడు దీనికి మనం ఒక సపరేట్ ఫాంట్ ఫ్యామిలీ కావాలనుకుంటే కేబిడిలో కంట్రోల్+V ఇస్తాం. ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ మనకు వస్తుంది అన్నమాట. క్లియర్ దిస్? ఇది అండ్ ఇది వచ్చేసి మనకు ఇలా కోడ్ అండ్ కేబిడి. ఏదైనా సరే ప్రోగ్రామ్ రిలేటెడ్ ఏదైనా సరే ఇస్తున్నామంటే కోడ్ అనేసి రాయాలి. అదేవిధంగా ఏదైనా సరే కీబోర్డ్ షార్ట్కట్స్ ఏమైనా ఇస్తున్నాము అంటే కేబిడి అని రాసుకోవాలి. ఓకే, కోడ్ అండ్ కేబిడి ఈ విధంగా. క్లియర్? నెక్స్ట్ ఫైల్ పాత్ అనమాట. ఫైల్ పాత్లో మనకి ఇమేజెస్ ఉండాలి. ఇమేజెస్ ఇచ్చుకుంటేనే మనకు ఉంటుంది అనమాట. సేమ్ నేను ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ ఫైల్ పాత్. ఇప్పుడు ఈ ట్యాగ్స్ అన్నిటిని ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ యూజ్ చేయాలి. HTML స్ట్రక్చర్ అండ్ ఇమేజెస్ని మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజెస్ని కాపీ పేస్ట్ చేసుకొని మనం చేసుకుందాం. సో కొన్ని ఇమేజెస్ తీసుకుంటాను. ఈ 8 ఇమేజెస్ తీసుకుంటున్నా. 8 ఇమేజెస్ని క్లాస్ 4లో కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడే నేను కాపీ పేస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడే వచ్చాయి. ఇప్పుడు సేమ్ పాత్లో ఉన్నాయి అనుకుంటే ఇమేజ్ని మనం ఎలా ఇవ్వచ్చు? డాట్ / ఏదైనా సరే image1. కరెంట్ పాత్లో ఉన్నాయి కాబట్టి డాట్/. సో విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి 100 పిక్సెల్ ఇలా ఇస్తాను. రైట్ క్లిక్ ఓపెన్ లైవ్ సర్వర్. చూడండి ఇమేజ్ ప్రింట్ అయింది. కరెంట్ పాత్లో అంటే ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే పాత్లో ఉంది అంటే ఇలా ఇస్తాం. సేమ్ అదే విధంగా దీన్ని ఎలా రాయొచ్చు? image2ని ఇవ్వాలనుకున్నా. image2ని ఇవ్వాలంటే ఇట్లా డాట్/ ఇవ్వకుండా డైరెక్ట్గానే రాయొచ్చు. img2.avif ఇలా కూడా రాసుకోవచ్చు మనం. చూడండి ఇలా కూడా రాయొచ్చు. అదేవిధంగా
సేమ్ కరెంట్ పాత్లో ఐఎం ఇమేజెస్ అనేసి ఫోల్డర్ చేస్తున్నాం. 3 4 5 నేను ఇమేజెస్లో ఇస్తున్నా. అదే ఇమేజెస్లో నేను ఇంకొక ఫోల్డర్ కూడా తీసుకుందాం, ఐఎంజీ. చూడండి, ఇమేజ్ 5 అనేది ఐఎంజీలో ఉంది, ఇమేజ్ 3 4 అనేసి ఇమేజెస్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ 3 4 5 మొత్తం ప్రింట్ చేయాలనుకున్నాం. అప్పుడు మనకి వాల్యూస్ తీసుకుందాం. 3 4 5 అనే ఇమేజెస్ని నేను ప్రింట్ చేయాలనుకున్నా. 3 4 5 అనే ఇమేజెస్ని ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లోకి వెళ్ళాలంటే డాట్ స్లాష్ ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్, ఇమేజ్ 3. అదేవిధంగా మనకు /images/image 4. ఇప్పుడు అదేవిధంగా మనం ఇమేజెస్లో ఉండి ఐఎంజీలో ఉండే ఫోల్డర్లో ఉండే 5 కావాలనుకుంటున్నాం, ఇమేజ్ 5 కావాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఎలా రాస్తాం, /images/image/image 5. అంటే ఫార్వర్డ్ అనమాట. ఫార్వర్డ్ పాత్లో అంటే కరెంట్ పాత్ నుంచి ఫార్వర్డ్ పాత్లోకి వెళ్ళాలి అంటే సింగిల్ డాట్ స్లాష్ అనమాట. సింగిల్ డాట్ స్లాష్ అంటే కరెంట్ పాత్లో ఉండే ఫైల్ అని అవ్వచ్చు, లేకపోతే కరెంట్ పాత్ నుంచి వేరే ఫోల్డర్లో అవ్వచ్చు. ఓకే, ఇవి ఫార్వర్డ్ కరెంట్ పాత్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ పాత్లో ఉంటాయి. బ్యాక్వర్డ్ అంటే మనకు ఈ ఫైల్ మనం ఎక్కడైనా సరే కాపీ పేస్ట్ చేయాలి. సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సపరేట్ ఫోల్డర్ పెట్టుకుందాం, ఇమేజెస్. వీటన్నిటిని కట్ చేసి సపరేట్గా ఒక ఫోల్డర్ పెట్టుకుంటున్నా, ఫైల్ పాత్ అనేసి పెట్టుకుంటున్నాం. ఇది క్లోజ్ చేస్తున్నా ఫస్ట్, ట్రై అగైన్. చూడండి, ఇప్పుడు ఫైల్ పాత్లో మనకు ఉన్నాయి. సో ఈ పాత్ మనం విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయాలంటే సెలెక్ట్ చేసుకుని సిఎండి ఇలా చేయొచ్చు. ఈ పాత్ అంటే ఏదైతే పాత్ అది విజువల్ స్టూడియో కోడ్లో చేయాలనుకుంటే ఇది ఇంకో డిఫరెంట్ మెథడ్ అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ఏరియాలో క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసిన ఏరియా మీద ఇలా సెలెక్ట్ చేసుకుని సిఎండి ఎంటర్. చూడండి, టెర్మినల్ ఓపెన్ అయింది. టెర్మినల్ నుంచి మనకు విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళాలంటే కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఓకే, ఇలా ఫార్మేట్. ఇప్పుడు మనకు 6 7 8 ఉన్నాయి. ఈ 6 7 8 కట్ చేసి ఈ ఫైల్ పాత్ అవుట్ సైడ్లో ఇస్తున్నాం. 6 7 8 ఈ మూడింటి కూడా నేను ప్రింట్ చేయాలి. బట్ నా ఫైల్ ఎక్కడుంది, ఈ ఫైల్ పాత్లో ఉంది. అబ్జర్వ్ చేయండి, కరెంట్ పాత్లో ఉన్నాయి అంటే డైరెక్ట్గా డాట్ స్లాష్ అయినా, లేకపోతే డైరెక్ట్ ఇమేజ్ అయినా, లేకపోతే /images/ ఇలా అయినా సరే మనం ఇచ్చాం. బట్ ఇప్పుడు మనకు ఈ ఫైల్ నుంచి ఇమేజ్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ ఉండే ఫైల్ దగ్గర నుంచి ఎక్కడికి రావాలి, ఫైల్ పాత్ అవుట్ సైడ్కి రావాలి. చూడండి, ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి వెళ్తే 6 7 8 అనే ఇమేజ్ని ప్రింట్ చేయొచ్చు. అందుకోసం నేను 3 ఇమేజెస్, ఫస్ట్ కరెంట్ పాత్లో ఉంది అంటే, ఇదే పాత్లో ఉందంటే ఏం చేసాం, డాట్ స్లాష్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ ఫైల్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే అన్నీ కనిపిస్తాయి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే /. ఇప్పుడు ఇక్కడ ఉన్న చూడండి, // అంటే ఫైల్ పాత్, ఫార్మాటింగ్ ట్యాగ్, ఇమేజ్ 6, ఇమేజ్ 7, ఇమేజ్ 8 టెక్స్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇమేజ్ 6 కావాలి. అదేవిధంగా // ఇమేజ్ 7 కావాలి. అదేవిధంగా ఈ పాత్లో ఇంకో ఫోల్డర్ ఉందనుకోండి, IMG2 ఇంకో ఫోల్డర్ ఉందనుకుంటున్నా. ఈ ఫోల్డర్లోకి నేను ఏం చేస్తున్నా అంటే, సపోజ్ ఇక్కడ కాదు, అవుట్ సైడ్లో అనమాట మనకు ఉండేది. చూడండి, IMG2 అవుట్ సైడ్ ఉంది. ఈ IMG8ని మనం మూవ్ చేస్తున్నాం. ఈ మెయిన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఏ పాత్లో ఇమేజ్ ఉంది, ఏ పాత్లో ఉండే ఇమేజ్ని మనం ఇవ్వాలి అనేసి. మెయిన్ మనకి అంతా ఈజీ, కరెంట్ పాత్లో డైరెక్ట్గా ఉన్న ఏదైనా ఫోల్డర్లో ఉన్నా మనకి ఇవ్వడం ఈజీ. బట్ ఇప్పుడు మనకి ఈ కరెంట్ పాత్ నుంచి అవుట్ సైడ్కి రావాలి. అవుట్ సైడ్కి వెళ్ళాలంటే // ఇప్పుడు అవుట్ సైడ్కి వచ్చాము. అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమేజ్ 2కి వెళ్ళాలి. అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమేజ్ 2లోకి వెళ్ళాలి. అంటే అప్పుడు ఎలాగా, // ఇమేజ్ 2/image 8.
అంటే ఈ నుంచి ఫస్ట్ అవుట్ సైడ్కి రావాలి, అవుట్ సైడ్ నుంచి ఇమేజెస్ 2కి వెళ్ళాలి, ఇమేజ్ 2లో ఉండి ఇమేజ్ 8ని ప్రింట్ చేయాలి. క్లియర్? సీ దిస్ అవుట్పుట్. చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి, ఓకేనా? ఇలా ఆల్ ఇమేజెస్ మన ప్రింట్ అయినాయి. ఇప్పుడు అదేవిధంగా ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకోకుండా, లైవ్లో ఉన్న పాత్రని నేను ఇవ్వాలనుకుంటాను. ఇమేజ్ని డౌన్లోడ్ చేయకుండా అంటే, సో ఫస్ట్ గూగుల్కి వెళ్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇచ్చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సేమ్ ఇమేజెస్కి వెళ్ళిపోతున్నాం. సీస్ ఇలా. ఇప్పుడు ఈ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేయకుండా ఇవ్వాలనుకుంటాను. డౌన్లోడ్ చేయకుండా ఇవ్వాలి అంటే ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి ఉంటుంది. అంటే ఇది ఏ సర్వర్లో ఉంది, ఏ లైవ్ లింక్లో ఉంది అనేసి మనకు తెలుస్తుంది. అందుకు కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్, పేస్ట్ చేయాలంటే Ctrl+V అనమాట. Ctrl+V. Alt+Z అని ప్రెస్ చేస్తే నౌ సీ దిస్. ఇక్కడ చూడండి, https అండ్ blogger.googleusercontent.com ఈ డొమైన్లో ఉంది మనకి ఇమేజ్, డైరెక్ట్గా ఆ పాత్. బట్ ఇది మనకు వర్క్ అవ్వాలి అంటే, ఈ లింక్ మనకు వర్క్ అవ్వాలి అంటే ఈ ఇమేజ్ వచ్చేసి ఈ లింక్ మనకు వర్క్ అవ్వాలంటే మన సిస్టంలో ఇంటర్నెట్ ఉండాలి. మన సిస్టంలో ఇంటర్నెట్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది మనకు, లేకపోతే కష్టం. ఓకే, సీ దిస్. మన సిస్టంలో ఇంటర్నెట్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు. ఇమేజ్ అనేసి సింబల్ కనిపిస్తుంది అంతే, ఇమేజ్ అని చూపిదు, సింబల్ కనిపిస్తుంది. నువ్వు ఏదైనా ఆల్ట్లో ఏదైనా ఇచ్చింటే అది కనిపిస్తుంది టెక్స్ట్, లేకపోతే ఒక ఇమేజ్ సింబల్ టైప్ కనిపిస్తుంది. ఓకే, ఇమేజ్ సింబల్ టైప్ అంటే ఇలాగా. ఇప్పుడు నేను ఇమేజ్ నేమ్ని రాంగ్ ఇచ్చాను, చూడండి ఇలా కనిపిస్తుంది. క్లియర్? ఇది ఫైల్ పాత్ గురించి. ఇక్కడ ఇమేజెస్ అనేసి ఇచ్చాం మనం అంతే. అదే ప్లేస్లో సిఎస్ఎస్ ఫైల్ అవ్వచ్చు, జావాస్క్రిప్ట్ ఫైల్ అవ్వచ్చు, అదర్ ఎనీ లింక్స్ అనమాట. ఏదైనా లింక్స్ అయినా సరే మనం ఈ విధంగా మనం ఫైల్ పాత్ని యూజ్ చేసుకొని మనం ఇస్తాం. చాలా ఇంపార్టెంట్ ఫైల్ పాత్ అనేది. నాట్ ఓన్లీ ఇమేజెస్, దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఫైల్ పాత్ అనేది కామన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతోంది, ఎక్కడ మనం ఫైల్ మూవింగ్ చేయాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేసి మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇమేజెస్కి ఇచ్చాం, బట్ అదర్ దాంట్లో సిఎస్ఎస్ కావచ్చు, జావాస్క్రిప్ట్ కావచ్చు, అదర్ ఇమేజెస్ కావచ్చు, బూస్ట్అప్ లింక్స్ అవ్వచ్చు, లైవ్ లింక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఐఫ్రేమ్స్. ఐఫ్రేమ్స్ అనేది ఏంటంటే వన్ ఫ్రేమ్ అనమాట. ఇది ఫస్ట్ సింటాక్స్ చూద్దాం మనం. iframe dot html syntax. iframe is a one frame. iframe is a one frame. ఇప్పుడు ఇక్కడ ఫ్రేమ్ బార్డర్ 0 అంటున్నారు, ఇది తీయేస్తున్నాను నేను ఫస్ట్, ఎందుకంటే మనకు ఫ్రేమ్ కనిపించాలి కాబట్టి. ఫ్రేమ్ బార్డర్ 0 అంటున్నాను. నా సీస్ ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్ అనమాట. ఐఫ్రేమ్ ఈజ్ ఏ వన్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో మనం అదర్ వెబ్ పేజ్ని డిస్ప్లే చేసుకోవచ్చు, అదర్ వెబ్సైట్ని డిస్ప్లే చేసుకోవచ్చు. అదర్ వెబ్ పేజ్ని డిస్ప్లే చేయాలంటే ఇక్కడ చూడండి 1 అనేసి ఉంది. ఇప్పుడు ఇదే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ ఇవ్వాలంటే కరెంట్ పాత్ర ఉంది కాబట్టి ./formatting tag చూడండి, డైరెక్ట్గా మనకు 01_formatting tag.html అని రాసుకోవచ్చు, లేకపోతే కరెంట్ పాత్రలో ఉంది కాబట్టి ./file_name. ఇదేంటంటే ఒక వెబ్ పేజ్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. విత్ ఇన్ ది ఒక వెబ్ పేజ్లో అదర్ వెబ్ పేజ్ని మనం డిస్ప్లే చేస్తున్నాము. చూడండి, ఇదొక వెబ్ పేజ్, ఇదొక వెబ్ పేజ్. ఇక్కడ చుట్టూ బార్డర్ లైన్స్ వస్తాయి చూడండి, చుట్టూ బార్డర్ లైన్స్ వచ్చాయి. ఈ బార్డర్ లైన్స్ వద్దు అనుకుంటే మనం ఇందాక కట్ చేసాం ఫ్రేమ్ బార్డర్ 0 అనేసి. ఈ ఫ్రేమ్ బార్డర్ 0 ఇచ్చాము అంటే మనకు ఆ లైన్స్ రావు. చూడండి, ఆ లైన్స్ రావు. అదేవిధంగా అదర్ వెబ్సైట్ని నేను ప్రింట్ చేయాలనుకున్నా, అదర్ వెబ్సైట్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే సేమ్ ఎస్ఆర్సి తీసుకుంటాం. అదర్ వెబ్సైట్ అంటే ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి, అసలు అది ఓపెన్ అవుతుందా లేదా చూసుకోవాలి. islandtcs.com ఇస్తున్నా,
అంటే కాపీ చేస్తున్నా, యూఆర్ఎల్ని కాపీ చేశాను, యూఆర్ఎల్ని తీసుకొని వచ్చేసి ఎస్ఆర్సీలో ఇచ్చేస్తాను. సీ దిస్ అండి, లోడ్ అవుతుంది మనకి. లోడ్ అయిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. క్లియరా? ఒక వెబ్ పేజ్లో అదర్ పేజ్నైనా అదర్ వెబ్సైట్ అయినా మనం డిస్ప్లే చేస్తాం. బట్ ఇక్కడ మనకు ఫ్రేమ్ వచ్చేసి హైట్ విడ్త్ చాలా తక్కువగా ఉంది. నాకు ఎక్కువ కావాలనుకుంటే హైట్ వచ్చేసి 400 అండ్ విడ్త్ వచ్చేసి 500. సేమ్ అదే హైట్ విడ్త్ దీన్ని కూడా అప్లై చేస్తాను. ఇది ఇలా హైట్ విడ్త్ ఎంత హైట్ కావాలి ఎంత విడ్త్ కావాలనేసి దాన్ని బేస్ చేసుకొని ఉంటాను. నెక్స్ట్ అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ అయినా డిస్ప్లే చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే పీడిఎఫ్ ఫైల్ మన డాక్యుమెంట్లో అంటే మన దగ్గర ఉండాలి, మన డాక్యుమెంట్లోనే ఉండాలి. సో పీడిఎఫ్ ఒకటి కాపీ చేసుకుంటాను. ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకున్నాను. ఆ పీడిఎఫ్ ఫైల్ని మనం ఈ ఫోల్డర్లో కాపీ పేస్ట్ చేస్తాం. కోర్స్ లిస్ట్ ఫైనల్ అనేది చేసాం. పీడిఎఫ్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? .pdf ఉంటుంది. ఐ ఫ్రేమ్ తీసుకుంటున్నా, ఐ ఫ్రేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను చూడండి కరెంట్ పాత్రలోనే ఉంది కాబట్టి ./course list final. Now see this output. చూడండి సో హైట్ విడ్త్ ఒకదానికి ఇచ్చాం, మనం వీటికి కూడా అదే హైట్ విడ్త్ ఇద్దాం. హైట్ విడ్త్. నా సీ దిస్ ఇక్కడ విడ్త్ సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఐ ఫ్రేమ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట, అందుకోసమే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియర్? ఇది ఐ ఫ్రేమ్స్లో ఒక వెబ్ పేజ్ని అండ్ వెబ్సైట్ని పీడిఎఫ్ ఫైల్ని డిస్ప్లే చేయడం. బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని మన పేజ్లో డిస్ప్లే చేయడం ఎలాగా. యూట్యూబ్ వీడియోస్ అండ్ అదేవిధంగా గూగుల్లో ఉన్న మ్యాప్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడం ఎలాగా. గూగుల్ మ్యాప్స్ జనరల్గా మన కాంటాక్ట్ పేజ్లో మ్యాప్ లొకేషన్లో కనిపిస్తూ ఉంటుంది, కాంటాక్ట్ పేజ్లో కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఏదైనా సరే మన కంపెనీకి అంటూ మీడియా ఉందనుకోండి, ఏదైనా న్యూస్ మీడియా అనమాట, ఆ న్యూస్ వీడియోని మనం డైరెక్ట్గా తీసుకొని మన ప్రాజెక్ట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పేజ్ లోడింగ్ అనేది పెరిగిపోద్ది. ఓకే, ఈ ఫోల్డర్లో మన వీడియోని తీసుకొని వచ్చి డైరెక్ట్గా మనకి మన ప్రాజెక్ట్లో పెట్టుకుంటే లోడింగ్ అనేది చాలా తీసుకుంటుంది. అందుకోసం ఏం చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సేమ్ లైక్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ లింక్ని మీకు పంపిస్తున్నా, అదే డైలీ నేను అప్లోడ్ చేసి మీకు సెండ్ చేయాలంటే మీ డేటా వేస్ట్, డౌన్లోడ్ చేయాలి మళ్ళీ తర్వాత యూస్ చేసుకోవాలి అలాగా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను యూట్యూబ్ వీడియోస్ని నేను యూట్యూబ్లో పెట్టేస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన లింక్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేసుకోవాలి, అంటే ఆ వీడియోని మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే చేసుకోవాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఐ ఫ్రేమ్స్ అనేది మన వీడియోస్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు లింక్స్ మీద క్లిక్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళిపోతున్నా. యూట్యూబ్లో నేను ఐలాండర్ సెర్చ్ చేస్తున్నా. ఐలాండర్ వెబ్ మాస్టర్ నా సిరీస్. ఇక్కడ మనకు నచ్చింది ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు వీడియో. సపోజ్ వెబ్ మాస్టర్లోకి వెళ్తున్నా. సపోజ్ ఈ వీడియో నేను ఇవ్వాలనుకుంటున్నా, ఈ వీడియోనే మన ప్రాజెక్ట్లో ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు చూడండి, ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి కాపీ ఎంబెడ్ కోడ్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేయాలి, కాపీ ఎంబెడ్ కోడ్. నాకు కాపీ చేశాను, ఎక్కడైతే మీకు కావాలో అక్కడ పేస్ట్ చేసేయండి. చూడండి ఐ ఫ్రేమ్ విడ్త్ హైట్ వాడిచ్చిండేది ఇదంతా, విడ్త్ హైట్. మనకి ఇంత వద్దు, తక్కువ కావాలనుకుంటున్నా, ఒక 600 పిక్సెల్ కావాలనుకుంటున్నా. హైట్ ఒక 400 ఆర్ 400 పిక్సెల్ కావాలి. ఇలా మీరు హైట్ విడ్త్ని మాత్రం చేంజ్ చేసుకోగలరు. అండ్ ఎస్ఆర్సి చేంజ్ చేయడానికి లేదు. టైటిల్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఎస్ఆర్సి వాల్యూని మాత్రం అసలు టచ్ చేయమాకండి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం, మళ్ళీ దాన్ని బట్టి చూద్దాం. చూడండి
యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది. ఓకే, ఇలా యూట్యూబ్ వీడియోని ఇలా ఇవ్వచ్చు. అండ్ అనదర్ మెథడ్ వచ్చేసి మనకి అనదర్ మెథడ్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. వీడియో కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ ఇక్కడ ఎంబెడెడ్ అని ఉంటుంది. ఎంబెడెడ్ క్లిక్ చేయగానే మనకు చూడండి ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఇచ్చింది. జస్ట్ క్లిక్ చేయగానే కాపీ అయిపోద్ది. అండ్ ఇక్కడ కింద కాపీ అని ప్రెస్ చేసి మనం ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. విడ్త్ 560, హైట్ 315 ఎస్ఆర్సి వాల్యూ. సిరీస్ అవుట్పుట్ చూడండి. క్లియరా? ఏం డౌట్ ఉందా? 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకొని ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసుకొని మనకు చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇట్లా షేర్ అనే ఆప్షన్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ మ్యాప్ లొకేషన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక వెబ్సైట్కి వెళ్దాం. ఆ వెబ్సైట్లో మనకు మ్యాప్ ఎలా కనిపిస్తుంది చూడండి. islandtcs.comలో కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తున్నా. ఈ కాంటాక్ట్ పేజ్లో మనకు ఎంక్వైరీ ఫామ్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు కొద్ది డౌన్కి రాగానే మనం చూడండి మ్యాప్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఐలాండ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇలా మ్యాప్ని మనం పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మ్యాప్ లొకేషన్ని మన వెబ్ పేజ్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? గూగుల్ మ్యాప్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మ్యాప్స్, గూగుల్ మ్యాప్లో మన కంపెనీ నేమ్ కనిపిస్తూ ఉండాలి. అది ఏదైనా అవ్వచ్చు. మీ హౌస్ నేమ్ పెట్టుకోండి, మీ ప్రోడక్ట్ నేమ్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ని మన పేజ్లో ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ రిజిస్టర్డ్ ఉందా లేదా. ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నా నాసీస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు మనకి షేర్ అనే ఆప్షన్, ఎంబెడ్ మ్యాప్, ఎటువంటి ఐ ఫ్రేమ్ ఉంది. జస్ట్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని కాపీ చేయడం. ఇది ఎక్కడైతే కావాలో అక్కడ మనం పేస్ట్ చేయాలి. ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసుకుని సరిపోద్ది. ఈ హైట్ విడ్త్ చేంజ్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 600, హైట్ 450 ఉంది. సో విడ్త్ వచ్చేసి నేను 100% ఇస్తాను. విడ్త్ 100%, హైట్ వచ్చేసి 450. నా సీరీస్ అవుట్పుట్ ఇది కదా. సిరీస్ అవుట్పుట్ చూడండి, 100% ఇచ్చాం కాబట్టి ఇలా ఉంది. అదేవిధంగా నేను 50% ఇస్తే 50% వస్తుంది. బట్ అది సెంటర్ లెక్ కావాలి. సెంటర్ లెక్ కావాలనుకుంటే సెంటర్ ట్యాగ్ యూస్ చేస్తాం. చూడండి సెంటర్ ట్యాగ్. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇది ఐ ఫ్రేమ్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ లిస్ట్ అనమాట. లిస్ట్లో అనార్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా లిస్ట్ ఉంది. సేమ్ నెక్స్ట్ టాపిక్ లిస్ట్. ఫోర్త్ టాపిక్ లిస్ట్ .html. ఇక్కడంతా కాపీ వేస్ట్. లిస్ట్ మనకు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. ఒకటి అనార్డర్ లిస్ట్. అంటే ఆర్డర్ అంటూ ఏముండదు. ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ అంటూ ఉంటుంది మనకు. డేటా లిస్ట్. అనార్డర్ లిస్ట్ని యూఎల్తో రిప్రజెంట్ చేస్తాం. యూఎల్లో ఎల్ఐలో మనకి హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్. హోమ్, అబౌట్, కోర్సెస్, కాంటాక్ట్. ఇలా నేను 4 లింక్స్ ఇచ్చాను. అంటే 4 లిస్ట్ ఇచ్చాను. అనార్డర్ లిస్ట్కి ఏమవుతుందంటే డిఫాల్ట్గా డాట్స్ ఉంటుంది. అనార్డర్ లిస్ట్కి డిఫాల్ట్గా డాట్ ఉంటుంది. అదేవిధంగా ఇదేంటంటే మనకు యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలి. మనకు ఈ అనార్డర్ లిస్ట్లో ఈ లిస్ట్కి యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలి. అలా యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటే ఎల్ఐ లోపలే ఇవ్వాలి. చూడండి, ఎల్ఐ లోపలే ఇవ్వాలి.
ఇలా. దీని ఏమంటారంటే అనార్డర్ లిస్ట్ విత్ యాంకర్ ట్యాగ్స్ అనమాట. అనార్డర్ లిస్ట్ విత్ యాంకర్ ట్యాగ్స్. సీ దిస్ అనార్డర్ లిస్ట్ విత్ యాంకర్ ట్యాగ్స్ అనమాట. ఇది అనార్డర్ లిస్ట్ వితౌట్ యాంకర్ ట్యాగ్స్, ఇది విత్ యాంకర్ ట్యాగ్స్. నెక్స్ట్ ఈ అనార్డర్ లిస్ట్కి టైప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఇక్కడ టైప్ ఈక్వల్ టు టైప్ సర్కిల్ అనమాట. సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తుంది చూడండి, సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తుంది. అదేవిధంగా టైప్ స్క్వేర్ కూడా ఉంది. స్క్వేర్ అనమాట. టైప్ స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా ఉంటుంది మనకి. టైప్ సర్కిల్, టైప్ స్క్వేర్ అనమాట. అదేవిధంగా టైప్ నన్ అనమాట. టైప్ నన్ అంటే మనకి ఏ వాల్యూ మనకు పక్కన రాదు. టైప్ నన్ క్లియర్. ఇక్కడ మనకు విత్ యాంకర్ ట్యాగ్స్ అవ్వచ్చు, వితౌట్ యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు, మీ చాయిస్ అనమాట. అది విత్ యాంకర్ ట్యాగ్ పెట్టుకోవాలంటే ఇట్లా యాంకర్ ట్యాగ్ రాయాలి, వితౌట్ యాంకర్ ట్యాగ్ అంటే ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నెస్టెడ్ లిస్ట్ అనమాట. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల అనదర్ లిస్ట్ అనమాట. నెస్టెడ్ లిస్ట్ అప్పుడు మనకి ఇక్కడ కోర్సెస్లో మళ్ళీ ఇంకో యువెల్ రాసుకుంటాం, యువెల్లో మళ్ళీ ఎల్ఐ రాసుకుంటాం. యాంగులర్ రియాక్ట్ జేఎస్ అండ్ వ్యూ జేఎస్. సబ్ లిస్ట్ అనమాట. అంటే కోర్సెస్ లోపల మళ్ళీ ఇంకొక లిస్ట్ అనమాట. దీన్నే నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఒక కోర్స్ లోపల ఇంకో కోర్స్, ఇట్స్ ఏ నెస్టెడ్ లిస్ట్. ఓకే, క్లియర్. ఏం డౌట్ ఉందా ఇది? నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ అనమాట. యువెల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఓఎల్ పెట్టేసి సరిపోద్ది. యువెల్ ఉండే చోట ఓఎల్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓఎల్ అన్ఆర్డర్ సారీ, ఇది ఆర్డర్ లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్ అంటే కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనేది మనకు నెంబరింగ్స్ అనమాట మనకి. సో డిఫాల్ట్గా 1 2 3 4 అనేసి నెంబరింగ్స్ వస్తాయి మనకు. అదేవిధంగా మనకు ఆల్ఫాబిట్స్లో కూడా చూపించుకోవచ్చు మనం. ఆల్ఫాబిట్స్ కావాలనుకుంటే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏబిసిడి అనేసి వస్తాయి. అదేవిధంగా స్మాల్ ఏ, స్మాల్ ఏబిసిడి వస్తాయి. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. అదేవిధంగా రోమన్ నెంబర్స్ కూడా వస్తాయి. క్యాపిటల్ ఐ రోమన్ నెంబర్స్ అనమాట, స్మాల్ ఐ రోమన్ నెంబర్స్ అనమాట. క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. ఓకే, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ అనమాట. అదేవిధంగా మనకి నన్ను పెట్టుకున్న ఒకటే అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు రివర్స్డ్ ఇస్తాను. రివర్స్డ్ అంటే మనకి ఏంటంటే రివర్స్ డైరెక్షన్లో మనకు వస్తాయి. ఏదో వచ్చాయి మనకి. టైప్ క్యాపిటల్ ఏ, టైప్ ఏ, టైప్ ఏ. రీఫ్రెష్ చేద్దాం. ఓకే, స్మాల్ ఏ, క్యాపిటల్ రోమన్ నెంబర్స్, స్మాల్ రోమన్ నెంబర్స్ రివర్స్ ఆర్డర్లో వచ్చాయి. అండ్ అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో మనకి రివర్స్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్ అవ్వచ్చు. డిఫాల్ట్గా 1 నుంచే స్టార్ట్ అవుతుంది. డిఫాల్ట్గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎంత నుంచి స్టార్ట్ అవ్వాలనో మనం కూడా చెప్పచ్చు. ఇట్స్ ఏ స్టార్ట్ అట్రిబ్యూట్ అనమాట. స్టార్ట్ ఈక్వల్ టు 100 అనే నెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ 100, 99, 98, 97 ఇలా రివర్స్లో వస్తాయి. మనకు ఫార్వర్డ్లో వెళ్ళాలనుకుంటే రివర్స్ అని రాయకూడదు. అప్పుడు మనకు 100, 101, 102, 103, 104 ఇలా వస్తాయి. స్టార్ట్ అనే వాల్యూ రాసుకొని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డేటా లిస్ట్ డిఎల్. దీంట్లో డేటా టర్మ్ డిటీలో ఏదైనా సరే ఒక హెడ్డింగ్ ఇస్తాం. ఆ హెడ్డింగ్ గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. డిడి డేటా డిస్క్రైబ్ అనొచ్చు, డిస్క్రిప్షన్ డేటా అనొచ్చు. డేటా డిస్క్రైబ్ ఆర్ డిస్క్రిప్షన్ డేటా. ఇప్పుడు హెచ్టిఎంఎల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇలా మల్టిపుల్ వేస్లో మనం లిస్ట్ని మనకు ప్రింట్ చేసుకోవచ్చు. అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అండ్ డేటా లిస్ట్. Cascading style sheet. Now see this output.
ఇది హెడ్డింగ్, ఇది డిస్క్రిప్షన్, ఇది హెడ్డింగ్, ఇది డిస్క్రిప్షన్. ఈ విధంగా ఇది కౌంటింగ్ అనమాట. మనకి ఆర్డర్ లిస్ట్, ఇది నో కౌంట్ అనార్డర్ లిస్ట్ అనమాట. ఇదంతా మనకు దీన్ని ఏమంటే డిస్ట్ అంటాం, బుల్లెట్స్ అంటాం మనం. దీన్ని సర్కిల్ అంటాం, దీన్ని స్క్వేర్ అంటాం, దీన్ని నన్ అంటాం. ఇది నెస్టెడ్ లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ లోపల అనదర్ లిస్ట్, మళ్ళీ దీని లోపల ఇంకో లిస్ట్ కూడా రాసుకోవచ్చు. ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ కూడా మనం రాసుకోవచ్చు, ఇంకో లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ కూడా రాసుకోవచ్చు. అలాగా మల్టిపుల్ నెస్టెడ్ లిస్ట్ రాసుకోవచ్చు మనం. క్లియర్? ఇప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇవి అయితే మీరు ప్రాక్టీస్ చేయొద్దండి. ఇప్పుడు జస్ట్ అనార్డర్ లిస్ట్ని యూజ్ చేసుకొని ఒక nav బార్ని ఎలా చేస్తాము అనేది. టెక్స్ట్ nav bar డాట్ HTML:5. ఏదైనా సరే నేను nav బార్ని డిజైన్ చేయాలనుకున్నాను. nav బార్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ HTML కావాలి. navలో యాంకర్ ట్యాగ్ తీసుకున్నా, యాంకర్ ట్యాగ్లో ఎలాగా. సో దాని బదులు మనకు అనార్డర్ లిస్ట్ తీసుకుందాం. అనార్డర్ లిస్ట్ ULలో LIలో యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్లో మనకు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, కాపీ పేస్ట్ చేద్దాం. ULలో LIs. ఇప్పుడు వీటిని నేను CSS యూజ్ చేసుకొని nav బార్ లాగా చేయాలి. ఇప్పుడు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇలా ఉంది. నేను రాసే కోడ్ వల్ల ఇది nav బార్ లాగా అయిపోవాలి. సేమ్ నేను ఇక్కడ స్టైల్ రాస్తాను. ఇవన్నీ మీకు అనవసరం, ఎందుకంటే CSS నేర్చుకుంటే ఇవి నేర్చుకోవచ్చు. స్టార్ ప్యాడింగ్ 0, మార్జిన్ 0, ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్, navకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, navలో ఉండే యాంకర్ ట్యాగ్ కలర్ వైట్, అండ్ టెక్స్ట్ డెకరేషన్ నన్, అండ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్, navలో ఉండే ULలో ఉండే LI ఇట్స్ ఎ ప్యాడింగ్ 18 పిక్సెల్, navలో ఉండే ULలో డిస్ప్లే ఫ్లెక్స్. ఇవంతా CSS అనమాట. ఇవంతా CSS. navలో ఉండే ULలో ఉండే LIని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎల్లో. నా సీస్ అవుట్పుట్. ఇప్పుడు డాట్స్ ఉండకూడదు అంటే లిస్ట్ స్టైల్ అంటే ఇది CSSలో ఇలా రాస్తామంట మనం. CSSలో లిస్ట్ స్టైల్ నన్ను కానీ హోవర్ చేసినప్పుడు మనకి యాంకర్ ట్యాగ్ అనేది, అంటే ఇక్కడ ఉండే టెక్స్ట్ అనేది నాకు రెడ్ కలర్లో కావాలనుకుంటున్నా. రెడ్ కలర్లో కావాలంటే navలో ఉండే ULలో ఉండే LIని హోవర్ చేస్తే యాంకర్ ట్యాగ్కి కలర్ రెడ్ అవ్వాలి. ఫాంట్ వెయిట్ బోల్డ్. ఇవంతా మీరు CSSలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఇదే nav బార్ మొత్తం సెంటర్ లెక్ కావాలనుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్. చూడండి, ఒక్క ప్రాపర్టీ అన్నిటిని మార్చేస్తాం. అదేవిధంగా ఈ మెనూ వచ్చేసి రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నా, ఎండింగ్లో కావాలనుకుంటున్నా జస్టిఫై కంటెంట్ ఎండ్. ఒక చిన్న ప్రాపర్టీ మన స్టైల్ మొత్తాన్ని మార్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం HTMLని యూజ్ చేసుకొని CSS అప్లై చేస్తాం. HTML అనేది ఓన్లీ ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ అనేది యూజర్కి చాలా అట్రాక్టివ్గా కనిపించాలంటే CSS నేర్చుకోవాలి. లైక్ దిస్. ఓకే, ఒక HTML ఒక ప్లెయిన్ టెక్స్ట్ని CSS యూజ్ చేసుకొని చూడండి యూజర్కి ఎంత అందంగా కనిపించేట్టు చేస్తాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. నా చూడండి, ఇది HTML. ఈ HTML మీద మనం CSS అప్లై చేస్తే ఇలా ఉంటుంది. క్లియర్? సో ఇది టుడే క్లాస్. సో టుమారో వచ్చేసి ఇంకా కొన్ని HTML ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని అంటే ఐఫ్రేమ్స్ని కానీ అండ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ని కానీ లిస్ట్ని కానీ వీటన్నిటిని
మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఐ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకొని సర్వీసెస్ కోర్సెస్ ఎవరైనా చేశారు, సర్వీసెస్ కోర్సెస్లో ఒక వీడియోని డిస్ప్లే చేయండి. యూట్యూబ్లో ఏదైనా సరే సెర్చ్ చేయండి, దాని రిలేటెడ్ ఆ వీడియోని అక్కడ డిస్ప్లే చేయండి. అదేవిధంగా గూగుల్ మ్యాప్లో మ్యాప్ని డిస్ప్లే చేయండి. ఓకే, ఇంకా ఫైల్ పాత్ ఎలాగో చేయలేము, ఎందుకంటే లైవ్ లింక్ ఇవ్వండి. ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ వెబ్సైట్లో ఉండే లింక్ని అంటే ఇమేజ్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి, లైవ్ లింక్. నెక్స్ట్ అదేవిధంగా మనకు లిస్ట్ అనమాట. ఏదైనా సరే కొన్ని కీ పాయింట్స్, కీ అనేసి పెట్టేసుకొని దాని పాయింట్స్ రాయండి. ఓకే, కీ రోల్స్ అనేసి, కీ పాయింట్స్ అనేసి ఇలాగా యూఎల్ పెట్టుకుంటాం, యూఎల్లో ఎల్ఐస్ పెట్టుకుంటాం. అలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు రాసినవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోనండి. ఓకే, కంపల్సరీ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? సో టుమారో ఇంకా కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.